రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి అస్సలు ఇష్టం లేదు. టారిఫ్లతో బెదిరించినా ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో ఆయన అక్కసు వెళ్ళగక్కుతూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ లేని మాటలు చెప్పేశారు. అయితే ట్రంప్ ప్రకటనకు భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యమని పునరుద్ఘాటించింది. చమురు కొనుగోళ్ల విషయంలో దేశంలోని వినియోగదారుల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత దిగుమతి విధానాలు పూర్తిగా ఆ లక్ష్యంపైనే ఆధారపడి ఉంటాయని తేల్చి చెప్పింది. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరాలను నిర్ధారించడమే తమ లక్ష్యమని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయనున్నట్లు ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు కౌంటర్ ఇచ్చింది. భారత్కు చమురు, గ్యాస్ సరఫరా చేసే దేశాల్లో రష్యా ప్రధాన వాటాదారుగా ఉందని, అస్థిర ఇంధన పరిస్థితుల్లో దేశీయ వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా వ్యవహరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఇటీవల ఎలాంటి ఫోన్ కాల్స్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఢిల్లీలోని రష్యా రాయబారి డెనిస్ అలీపోవ్ కూడా స్పందించారు. రష్యాతో భారత్కు ఉన్న ఇంధన సంబంధాలు ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. తమ చమురు దిగుమతులు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అది నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని తెలిపారు. సెప్టెంబర్లో భారత దిగుమతి చేసుకున్న ముడి చమురులో రష్యా వాటా 34% ఉంది. గత కొన్ని నెలలుగా రష్యానే భారత్కు ప్రధాన ముడి చమురు సరఫరాదారుగా ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్పై ట్రంప్ ఇప్పటికే అదనపు సుంకాలు వడ్డించారు. అయినప్పటికీ తమ వినియోగదారుల ప్రయోజనాలే ముఖ్యమని, తక్కువ ధరకు ఎక్కడ చమురు లభిస్తే అక్కడ కొంటామని భారత్ పదే పదే తేల్చి చెబుతోంది.